ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష. అలా కోరికలు ఏం లేవు. 1000 కోట్ల అధ్యక్ష, 3 లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్. ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టులు 8,000 కోట్ల అవినీతి జరిగిందని. అధ్యక్ష నేను అవినీతులకు ఓట్లేదు అధ్యక్ష. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష. నాది పేదోడు పార్టీ, లేనోడు పార్టీ, ఏడారిలో ఏడ్చినోడు పార్టీ. 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు పెట్టమంటున్నారు. చచ్చిపోతే 10 లక్షలు తీసుకురావడానికి, ఒక శవం తీసుకురావడానికి ఒక సెల్, ఒక హెల్ప్ లైన్ 1000 కోట్ల అధ్యక్ష. మొన్నగాక మొన్న గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష, 25,672 కోట్ల 8 లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు ఎక్కడ పుట్టలేదని అధ్యక్ష, ఖమ్మంలో పుట్టలేదనుక. మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు, అన్న మేము కొడంగల్లో పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు. నేనన్నా మేము ఉన్నాము, అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారు, ఇంప్లిమెంట్ చేపిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష, మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష. ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష? కొందరు యూరోప్లో చదువుకున్నారు, కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు, కొందరు కోటీశ్వర్లు వచ్చారు సభలు. నేను దుబాయ్లో కార్మికులుగా పనిచేశాను అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ. ఎవడు లేడు ఎవడు రాడు, చిన్న తప్పుకు 3 సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష. అడ్వకేట్ దగ్గర కోదమంటే వాళ్ళకి సహాయం లేదు. కడుపు నొప్పొస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే 200 దిరామ్స్ డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి. దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి అధ్యక్ష. సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష. గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ 11 లోపల చేస్తానని. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అధ్యక్ష. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిశాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది. ఇదే తరాలో యూఏలోని దుబాయ్ తెలంగాణ ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. రేషన్ కార్డుల నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష. అన్ని సంక్షేమ పథకాలని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి అధ్యక్ష. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. జైళ్లలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏళ్ల తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై, పల్లెకి దూరమై, సంసారానికి దూరమై, బిడ్డలకు దూరమై ఉన్న వాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ 1000 కోట్లు ఉచిత పథకాలను ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు 1,80,000 కోట్లు లాస్ట్ 10 సంవత్సరాలు అది పంపించినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష? కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా 5/7/2024 లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా 2 నిమిషాలు అధ్యక్ష. ముఖ్యంగా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ 10 ఇయర్లలో బిడ్డ 7 లక్షల కోట్లు అప్పైందట, కానీ 7 ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలలో అధ్యక్ష 6 ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష. పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో 10,000 ఇళ్ళు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో 3,500 వాళ్లకు, 3,500 మాకు. అది ఎట్లా వీలైతుంది అధ్యక్ష? 3 సార్లు తిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు, 4 సార్లు తిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు. మళ్ళీ అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి 5 లక్షల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో. స్థలాలు లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి, వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నా అధ్యక్ష, దారుణమైన పల్లెలల్లా పెన్షన్ 7 నెలలైంది 8 నెలలైంది అధ్యక్ష, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని.
కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష. నేను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష. నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను, ప్రతిపక్షం విమర్శించను. నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకత్వం. నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న కల్వకుర్తిలో అడుగు పెడితే 309 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. నేను కూడా అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్కసారి ఆర్మూర్లో అడుగు పెట్టన్నా, ఒకసారి నందిపేటలో అడుగు పెట్టు. 50 ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష, ఒక డిగ్రీ కాలేజీ లేదు. నేను అన్ని 22 లెటర్లు రాసినాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి 22 లెటర్లు. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారికి రాశాను, సీతక్కకి రాశాను. దయచేసి నేనేం అంటున్నా అధ్యక్ష, పేదలకు ఇల్లు అధ్యక్ష 10 సంవత్సరాల అధ్యక్ష 525 ఇల్లు అధ్యక్ష. అందులో 400 సెమీ ఫినిష్ అధ్యక్ష. 100 ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. అది నేను పుట్టిన ఊర్లో అంకాపురం గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష. నేను ఎమ్మెల్యే గెలవగానే అందరూ వచ్చారు. 10 సంవత్సరాల చిల్లు ఉన్నది, 10 సంవత్సరాల చిల్లు 88 ఇల్లు అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు. నేను కూడా రిచ్ అన్నా. నేను ఊరికొక్కరు రిచ్ అనేంత అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు. 80 సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు లేకపోయాడు. నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజామాబాద్ అడిగాను, సత్యే ముందు ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు ఇటు తిట్టుకున్నాడు, అటు తిట్టుకున్నాడు, లక్షల కోట్ల అప్పు తెచ్చుడు, 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు. ఎవరికి అధ్యక్ష ఇది? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. ఏమడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ అధ్యక్ష. 4 అంతస్తున్నోడు పెన్షన్ వస్తుంది, గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు. ఇదేం ప్రభుత్వం అధ్యక్ష? ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష. మీ